తిరుమల శ్రీవారి వైభవాన్ని కీర్తించటానికి మాటలు చాలు. క్షణకాలం లభించే ఆయన దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో 9 రోజుల పాటు ఆయన సేవలో తరించిపోతూ ఉంటారు. కానీ ఒక్కరోజే ఆ సేవలన్నీ తిలకించే భాగ్యాన్ని ఆ శ్రీమన్నారాయణుడు భక్త కోటికి కలిగించాడు. రథ సప్తమి సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని దివ్య వైభవం సాక్షాత్కరించింది. తెల్లవారుజాము నుంచి జరుగుతున్న సేవలను భక్తులంతా తిలకించి తరించారు. తిరుమలలో రథ సప్తమి వేడుకలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా శ్రీవారు వివిధ వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు మొదలయ్యాయి. సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి మాడవీధుల్లో విహరించారు. కోలాటాలు, సాంస్కృతిక కళా బృందాల నడుమ చిద్విలాసంతో మలయప్ప భక్తులకు అభయప్రదానం చేశారు. తర్వాత మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి చినశేష వాహనంపై విహరించారు. మాడవీధుల్లో భక్తులు శ్రీనివాసునికి మంగళ హారతులను సమర్పించారు. వాహన సేవల సమయంలో గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. చినశేష వాహన సేవ ముగిసిందో లేదో ఆ వెంటనే గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తర్వాత హనుమంత వాహన సేవ నేత్ర పర్వంగా సాగింది. హనుమంత వాహనంపై శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా తిలకించిన భక్తులు ఆ తర్వాత చక్రస్నాన ఘట్టాన్ని దర్శించుకుని తరించారు. శ్రీవారి చక్రతాల్వార్కు పుష్కరిణిలో వేద మంత్రాల నడుమ పుణ్య స్నానాన్ని చేయించారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు కన్నుల పండుగగా సాగాయి. ఒక్కరోజే శ్రీవారి విశేష సేవలను తిలకించిన భక్తజనం ఆ స్వామివారి నామస్మరణలో తరించిపోయారు.